శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా దివాకరపల్లి వద్ద రిలయన్స్ సిబిజి ప్లాంట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. హ్యాట్స్ ఆఫ్, మీ నిబద్ధతకు ఎప్పుడు రుణపడి ఉంటా వైఎస్ జగన్. హెచ్సిఏ అధ్యక్షుడిని సస్పెండ్ చేయాలంటూ యూత్ కాంగ్రెస్ ఆందోళన. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ పేరుతో ఆర్భాటపు ప్రచారం. ఆర్కే రోజా ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ టిఎస్ మెంటర్ పివిఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ సిఇఓ హరీంద్ర కె త్రిపాఠితో కలిసి భూమి పూజ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారడం మీకు ఎంత ఆనందంగా ఉంది, ఒక్కసారి మీ అల్లర్ల రూపంలో, మీ కేరింతల రూపంలో వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ద్వారా, ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ద్వారా 2,50,000 మందికి ఉపాధి ఉద్యోగం లభించబోతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని లక్షల కోట్ల సంపద సృష్టించడం జరగబోతోందండి. ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా, గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా. కొన్ని కోరికలు కోరారు. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్ లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం. ఆగస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం. వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు నా అన్న పవన్ అన్న. త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా, వైకాపా పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత
పని చేయనీరు. ఈ రోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా, కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ప్లాంట్ కి అడ్డు పడ్డద్దు. అడ్డు పడితే ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ, నమ్మించి మోసం చేయడంలో ఆరితేరిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒక్కసారి ప్రారంభిస్తారు, కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రతి నెల పెన్షన్ల ప్రారంభం అంటూ ప్రచార యావత్తు వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు, కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి, చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతి నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే. ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే, ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వటం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇది ఒక్క పెన్షన్ విషయంలోనే కాదు, రోజు జనాల్ని ఫూల్స్ని చేయటమే పనిగా పెట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో రావటం ముందు సూపర్ 6 అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్కి ఈ ఉగాది రోజు 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కల్లారా చూసాం. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ చేశారో మనం అందరం కల్లారా చూస్తున్నాం. యువతకి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి, లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి. ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని ఏ విధంగా అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చాక
గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు, ఈ ఏడాది ఇంతవరకు ₹1 ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు. హెచ్సిఏ అధ్యక్షుడు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ వెంటనే, జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ వెంటనే, అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ వెంటనే, అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రావుపై వెంటనే సస్పెండ్ చేయాలి, జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలి, జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలి, జగన్మోహన్ రావును వెంటనే అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రావును వెంటనే. వైఎస్ఆర్సీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లేవని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగి పడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన ఆయన ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు. ఎందుకంటే మొన్న జరిగిన 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ స్థానాలకు, వైస్ ఎంపీపీ స్థానాలకు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు, ఉప సర్పంచులకు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే, అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు, కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని. అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు, ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా కూడా నేను భయపెడతాను, ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను. తిరుమల శ్రీవారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత అతిథి అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎస్వి గోశాలకు చేరుకొని గోపూజ చేశారు.
తిరుమలలో తరచూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల కొండపై 4 సార్లు ఎర్రచందన పట్టుకున్నామని, మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరికాయన్నారు. మంత్రి నారా లోకేష్ పిఏ 10 నుంచి 12 లీటర్లు పంపిస్తున్నారు అంటే అసలేం జరుగుతుంది అంటూ భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘాయిత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు కొల్లలుగా అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం లాంటి స్థాయికి కొండను వీళ్ళ అలసత్వం కారణంగానో వీళ్ళ అనుమతి కారణంగానో కొండ మీద ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఒక పక్క, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు అధికారులే వ్యవహరిస్తున్నటువంటి తీరు మరో రకంగా విరాజిల్లుతున్నాయి. సాంబశివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ, ఆయన గారు పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవా దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి 6 మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు 10 నుంచి 12 లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే, మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఈ రోజున మా కాలంలో 4,000 నుంచి 5,000 దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపీలకు ఏర్పాటు చేస్తే ఈ రోజున 6,000 నుంచి 7,500 మందికి పైగా అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి, వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలను చేస్తున్నారు. అంటే ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, అలాగే అడిషనల్ ఈఓ గారిని, వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం ప్రక్షాళన గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళన ఏంది? ఈ 10 నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన ఇన్ని తప్పులు కావు. ఒకవైపున టూరిజంని డెవలప్ చేయడానికి బోటింగ్ వ్యవహారం కానీ, దాని మీద మాట్లాడినటువంటి అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం కానీ, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా. ఇప్పటి వరకు 4 సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద. ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమమే. అలాగే ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసమని ఈ బోటింగ్ చేస్తున్నామని అటవీ శాఖ సిబ్బంది చెప్పటం, ఇలా 1 కాదు 2 కాదు, కొల్లలుగా కొండ మీద జరుగుతున్నటువంటి ఒకవైపున మద్యం, ఒకవైపున గంజాయి, మరొక వైపున మాంస భోజనాలు, ఇలాంటివన్నీ కూడా మీ హయాములే జరుగుతున్నాయి చంద్రబాబు గారు. దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాడుకుంటున్నారే తప్ప మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిపోయింది అన్నటువంటి విషయాన్ని మరిచిపోయి ఇంకా మా మీద దాడి. ఏప్రిల్ 4న విజయవాడ ఎస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవేశుల ఆత్మీయ సమ్మేళనం సాయంత్రం 5 గంటలకు జరగనుందని కర్నూలు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు శ్రీరామ్, తాతయ్య, ఆర్యవేశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని విజయవంతం చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులందరికీ ఒక విజ్ఞప్తి, ఒక ఆహ్వానం. మీ అందరూ కూడా ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీకి ఎంతోమంది జరిగిన ఎన్నికల్లో చాలా కష్టపడి పనిచేశారు.
అందుకే మనందరం ఈ నెల 4వ తారీఖు విజయవాడ ఎస్ కన్వెన్షన్ హాలు ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ విజయవాడ నందు వయస్సుల యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశమునకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. ప్రతి ఒక్కరూ నిన్న జరిగిన ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరు బయటికి ఎప్పుడు రానటువంటి సోదరులంతా ఆరోగ్య సోదరులంతా రోడ్డెక్కి తెలుగుదేశం పార్టీ విజయానికి నాంది పలికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతి ఒక్క ఆర్య వయసుడు బయటికి వచ్చి కష్టపడి పనిచేశారు. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క ఆర్యవైశ్య సోదరు ఉత్తేజపరిచేదానికి రాష్ట్రమంతా నేను సోమిశెట్టి వెంకటేశ్వర నేను డూండి రాకేష్ ఇద్దరం కలిసి రాష్ట్రమంతా పర్యటించి రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య సోదరులు అందరినీ ఏకకంఠంగా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వైపు తిప్పి కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆ రోజు ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముందుకు రాలేదు. ఒక పార్టీ కార్యాలయం వచ్చి మీటింగ్ పెట్టాలని ధైర్యం ఎవరికి చాలలేదు. అయితే డూండి రాకేష్ నేను ఇద్దరం కలిసి రాష్ట్రంలో ఉన్న వైశ్య సోదరులు అందరినీ పిలిపించి మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. చాలామంది వైశ్య సోదరులు అందరినీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇది ప్యూర్ తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఆర్య వైశ్య సోదరుల యొక్క సమావేశం. ఈ సమావేశాన్ని ప్రతి ఒక్కరు హాజరు కావాలి. కష్టమైనటువంటి కార్యకర్తలకు అందరూ కూడా గుర్తింపు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో టీజీ భరత్కు ఎమ్మెల్యే సీటు, అదేవిధంగా జగ్గయ్యపేటకు శ్రీరామ తాతయ్యకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది. అధికారం వస్తుండగానే టీజీ భరత్కు ఇండస్ట్రీ మినిస్ట్రీ ఇచ్చి న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీరామ తాత ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా నాకు కూడా చైర్మన్ ఇచ్చారు. డూండి రాకేష్కు ఆర్య వైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సుమారుగా చాలా మంది డైరెక్టర్లు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.